హాయ్ అండి, అందరికీ నమస్కారం. మన వైఎస్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మన పర్సనాలిటీ డెవలప్మెంట్ కౌన్సిలింగ్లో భాగం ఒక ద్వేషం బాగా ఇరిటేట్ అయ్యి హేట్ చేస్తాం కదా, దానికి సంబంధించి మనకు మనశ్శాంతి దూరం అవుతుంది. ఈ ద్వేష భావం అనేటువంటిది ఖచ్చితంగా మనం దాన్ని తగ్గించుకునే ప్రయత్నం. ఎలా అంటే మీరు ఎవరితోనైనా ఎవరినైనా ద్వేషిస్తున్నారంటే మీకు మీరు హాని చేసుకున్నట్లేనండి. ఎందుకంటే మీరు మీకన్నా వారి గురించి ఆలోచించడానికి ఎక్కువ సమయం కేటాయిస్తారు. ఇలా చాలామంది ఉంటారండి సమాజంలో. వాళ్ళ గురించి వాళ్ళు, వాళ్ళ కుటుంబం నుంచి వాళ్ళు కాకుండా ఇక వేరే వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచించడానికి సమయం కేటాయించేటువంటి కేటగిరీ ఉంటారు. దీనివల్ల మీ పురోగతి కోసం వెచ్చించాల్సిన విలువైన సమయాన్ని కోల్పోతారండి. మనం ఏదనుకుంటున్నాం, ఏం చేయాలి, ఎలా ఎదగాలి, మనం ఇంకా ఏ విధంగా ముందుకు మెరుగు కావాలి అనేటువంటి విషయాల మీద దృష్టి పెట్టాలి తప్ప అనవసరమైనటువంటి విషయాలను వెచ్చిస్తే మన విలువైనటువంటి సమయాన్ని కోల్పోతాం అనేటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. దీనికి తోడేందంటే ద్వేషం అనేటువంటి ప్రతికూల భావన ఏదైతే నెగిటివ్ యాటిట్యూడ్ ఉంటుందో అది మన మనశ్శాంతిని హరిస్తుందండి. ఖచ్చితంగా చూడండి, మీరు ప్రాక్టికల్గా ప్రతి ఒక్కరు అనుభవించేది ఇది. ద్వేషం ఓ సంఘటన తాలూకు కానీ, ఓ వ్యక్తుల తాలూకు కానీ ఎంతసేపటికి ద్వేషిస్తూ ఉంటే ఏమైతే మన మనశ్శాంతి, మన మనసు అంతా పోద్ది, టైం అంతా పోద్ది. అందుకే ఏ కారణంతోనైనా ఇతరుల మీద కోపం వస్తే వారిని ద్వేషిస్తూ కూర్చోకండి. వాళ్ళది ఇది అట్లా, ఆయన ఇట్లా, ఇది ఇట్లా. దాన్ని ఎంత త్వరగా మర్చిపోతే అంత మేలు జరుగుతుందండి. మన ఆరోగ్యానికి, మనసుకి, మనం చేసే పనులకి. కాబట్టి మనం ఏదో ద్వేషిస్తూ అనవసరమైనటువంటి కాలయాపన చేసి అనవసరమైనటువంటి పొల్యూట్ చేసేటువంటి మాటలతోటి ఎప్పుడు కూడా మన సమయాన్ని దానికోసం స్పేర్ చేయొద్దండి. ఎంతసేపటికి మనం ఏం చేయాలి, మన ఎదుగుదలకి ఏం చేయాలి అనేటువంటి ఆలోచనల పాజిటివ్ వైఖరితో ఉండాలి తప్ప నెగిటివ్ వైఖరిని ఎట్టి పరిస్థితుల్లో మైండ్లోకి రానియొద్దండి. ఆ విధంగా రావడం వల్ల మనకు మనశ్శాంతి దూరం కావడం తప్ప వేరే ఏముండదు. సో మనం మనశ్శాంతిగా ఉండాలంటే ద్వేషాన్ని చాలా దూరం పెట్టాలండి. మన మైండ్లోకి రానియొద్దు. ఎవరి కర్మఫలం వాళ్ళు అనుభవిస్తారనేది ఒకటి ఉంటుంది కదండి, దానికి వదిలేద్దాం. అనవసరమైనటువంటి వ్యక్తులు, అనవసరమైన విషయాల పట్ల మనం మనసుని ఎక్కువ టైం స్పేర్ చేసి ఇబ్బందికి గురి కాకుండా ఉంటే మనం మనశ్శాంతిగా ఉంటామనేటువంటి విషయాన్ని మనం గుర్తిద్దాం. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో టిల్ ద ఎండ్. ఇలాంటి మరిన్ని సక్సెస్ఫుల్ అండ్ ఇన్స్పిరేషనల్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ వైఎస్ కల్చరల్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్. మీకు ఇంకేమైనా ఐడియాస్ ఆర్ సజెషన్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ బటన్ పక్కన చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి సో దట్ మీకు వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ us. కీప్ సపోర్టింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్, టేక్ కేర్.